ఇక్కడ ఏంటిది అల్లరి? అవును, ఈ గొడవ ఏంటి అని అనుకుంటున్నాను. ఈ స్టేజ్ ఏంటి, లైట్ ఏంటి, జనం ఏంటని చెప్పి జనమేంటి, బంకులేంటి, ఈ కథ ఏంటి అడుగుతున్నారు. అవును, ఏం చేస్తున్నారు, ఇంత జనం కూడా ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. అవును, అయితే సాహెబ్ గారు చెప్పాలి. మన యొక్క రామకృష్ణ కాలంలో కూడా భక్తి రసమైనటువంటి పుణ్యమైనటువంటి కావ్యము, శ్రీరాముల యొక్క చరిత్రము, చిరుతల రామాయణ నాటక ప్రదర్శన జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు ఈ స్టేజ్ కానీ, టెంట్ కానీ, ఈ డెకరేషన్, ఈ లైట్లు, జనము అందరూ కూడా ఆ రామకథను, శ్రీరాముల యొక్క చరిత్రను తెలుసుకోవాలని, వినాలనేటువంటి ఉత్సాహంతో వచ్చిన్నారు. ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నది. శ్రీరాముల గురించి తెలుసుకోవాలని ఇదంతా కార్యక్రమం జరుగుతున్నది. అవునవును. సరే, ఈ కార్యక్రమానికి అందరూ గ్రామ పెద్దలు, గ్రామాధికారులు అందరి యొక్క అనుమతి తీసుకున్నారు. అందరి అనుమతితోటే ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రదర్శించబడుతుంది. అవును, అయితే నాది పర్మిషన్ తీసుకోలేదు కదా. అందరి పర్మిషన్ తీసుకున్నారు కానీ నా యొక్క పర్మిషన్ తీసుకోలేదు. పర్మిషన్ తీసుకొని నీ వద్దకు వెళ్ళాలంటున్నావు. అవును సాయం గారు, నీ వద్దకు కూడా వచ్చినాం. అవునా, తీసుకోవాలన్నటువంటి ఉత్సాహం, నీ పర్మిషన్ తీసుకోవాలని నీ వద్దకు కూడా వచ్చినాము. అయితే మీరు ఏదో పని నిమిత్తమై వేరే గ్రామాలకు పోయినారని చెప్పినారు. అందువలన మేము తిరిగి వచ్చినాము. మీ గురించి కూడా వచ్చినాము. సరే, అయితే ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ఈ వస్తు సామాగ్రి ఇదంతా కూడా మీకు వివరాలు ఇవ్వాలి, చెప్పాలి. ఎందుకంటే లోపల ఈ నాటకం లోపల చెప్పాలి ఎలాంటి పాత్రలు వస్తాయి, వివరాలు వస్తాయి, వివరంగా మీకు చెప్పాలి. మొత్తం వివరంగా చెప్పాలి. నేను ఒక లిస్టు రాసుకుంటున్నాను. సరే సరే, లిస్టు రాసుకున్న సాహెబ్ గారు, ముందుగా మీరు ఇక్కడ ఈ యొక్క పైన ఆసనం ఆయన కూర్చోండి. సరే, ఏమైంది సార్ గారు? ఏమైనా కుర్చీల మీద కూర్చోమన్నారు, పడతోచారు.
మేము బయట కూర్చుని సపరేట్ వేసినాము, చూసుకోవాలి, చూసుకొని కూర్చోవాలి కదా. అలాగా? అవునవును, కూర్చోండి. సరే. నేను ఏ గడియాల బయట వేరే ఏమో కుర్చీ పాడిపోతుంది, నేను కూర్చున్నా కొద్ది. సరే సరే, ఇప్పుడైనా మంచిగా సరే వేసిన కూర్చోండి, కూర్చోండి. సరే కూర్చోండి. చెప్పండి, మీ దగ్గర ఏమేమి సామాన్లు ఉన్నది? ఈ నాటక ప్రదర్శన కొరకు మేము వాడేటువంటి సామాన్ అంతా కూడా వివరాలు చెప్తాను. రాసుకోండి. ఒక టెంట్, ఒక టెంటు, ఈ యొక్క కుర్చీ, ఒక కుర్చీ, బల్లలు, తబలా, కీబోర్డు. ఈ సామాన్ అంతా ఉండడానికి ఒక గాడిద ఉంది. రాసుకో గాడిద. అదే మాట్లాడవచ్చు. రాసుకో గాడిద అంటే నన్ను అంటున్నావా? నిన్ను కాదు సాహెబు, మా దగ్గర ఒక గాడిద ఉంది, ఆ గాడిదను రాసుకొని చెప్తున్నా. రాసుకో గాడిద అంటున్నాను. మళ్ళీ అదే మాట. ఎట్లా చెప్పంటారు? గాడిద రాసుకో. అక్కడ కాదు, మా సామాజిక మోసానికి ఒక గాడిద ఉన్నది, దానిని కూడా రాసుకోమని అన్నారు. అలాగే మా సామాగ్రిని మోయడానికి గాడిద ఉంది, రాసుకో గాడిద. అదే మాకేం మాట్లాడవచ్చు. సరే పోనీ, రాసుకున్న గాడిద. మా సామాన్లు కాపలాగా ఒక కుక్క ఉన్నది, రాసుకో కుక్క. అదే నేను కుక్కనా? లేదు సార్ గారు, మా వద్ద ఉన్నటువంటి సామాన్ ఏదైతే ఉందో, వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి వివరాలు మాత్రమే చెప్తున్నాను. నేను కుక్కనం వాళ్ళు అంతేనా? మా దగ్గర ఉన్నటువంటి వస్తువులు యొక్క వివరాలు చెప్తున్నాను. ఏంటి చెప్పు. రాసుకో కుక్క. అన్ని రాసుకో కుక్క. సరే, ఇక్కడ రాసుకో కుక్క, రాసుకో. ఓకే, ఈ రోజు సరిపెట్టేస్తా. మొదలైనటువంటి ఈ యొక్క సామాగ్రి కూడా మా దగ్గర ఉంది. సరే, ఈ రోజు ఈ చుట్టల రామాయణ నాటకంలో కూడా దశరథ మహారాజు పరిపాలించేటువంటి దశరథ మహారాజు, అతని యొక్క ముగ్గురు భార్యలు కౌసల్య, కైక, సుమిత్రాదేవి, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, వారి గురువులు వశిష్ఠుల వారు, విశ్వామిత్రుల వారు, లంకా నగరాన్ని పరిపాలించేటువంటి రావణ బ్రహ్మ, తాటకి, మారి శిశుబాబులు, మాల్య, సీత, మహారాజు, చాలా ఈ విధంగా ఉన్నాయి. ఈ రోజు సీతా కళ్యాణం ఈ రోజు నాటక ప్రదర్శన జరుగుతుంది. రేపు వాలి వద హనుమంతుడు లంక ప్రయాణం అనేది జరుగుతుంది. ఎలాంటి సుందర కాండ కాండం తోటి పూర్తవుతుంది. ప్రారంభమవుతుంది. కావున మనం ఫోటోస్ తర్వాత తీసుకోవచ్చు. స్నాప్ స్క్రీన్ షాట్ కావాలి. ఇంకొకసారి చేతి గుంజుతుంది. చేతి పడుతుంది కొంచెం చేతికి. महाराज के, पवन सुत हनुमान के, शिरडी साईनाथ महाराज के, श्रीमद दशरथ मुनीश्वरुडन सकल परिपालन Guru
అయ్యో జాపురి అధిపతులను నా నామము జనకరాజురా. 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 ధరణి కల్పగురి రాముడైన శ్రీహరిపాదంబులు నమ్మితిరా. ధరణి కల్పగురి రాముడైన శ్రీహరిపాదంబులు ఇక్కడ ఫినిష్ పెట్టిందే ఇక్కడ ఫినిష్ పెట్టిందే ధరణి కల్పగురి రాముడైన శ్రీహరిపాదంబులు నమ్మితిరా. కూర్చోనా కూర్చో చిన్న కూర్చోరా నమస్కారం. నామధేయమైన తమరి పరిపాలించే రాజ్యము మీ యొక్క పూర్వ స్థితిగతులను ఈ సభకు అందరికీ తెలిసేటట్టు వివరిస్తుంది. కోసల సువిశాల దేశంలో అయోధ్య నగరాన్ని పరిపాలించే వాడును. నా పేరు దశరథ మహారాజు అంటారు. దశరథ మహారాజు అంటే తమరేనా? అవును. మా తల్లి ఇందుమతి, మా తండ్రి అజమహారాజు. నాకు ముగ్గురు భార్యలు, కౌసల్య, కైక, సుమిత్ర అంటారు. నాకు నలుగురు కుమారులు, శ్రీరాముడు, లక్ష్మణుడు, భర్త శత్రాజ్ఞులు. అలాగా వారంలో సమావేశపరిచి రావించు. అలాగే రాజువాడు మీ యొక్క ముగ్గురు భార్యలైనటువంటి కౌసల్య, కైసర, సుమిత్ర దేవులను, నలుగురు కుమారులైనటువంటి రామ